ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉన్నది? ఖచ్చితంగా ఒక గ్రూపు పేరు మాత్రం ఖచ్చితంగా జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంది. ఆ గ్రూప్ ఎవరంటే సంఘంలో నమ్మకంగా ఉండేవాళ్ళు, సంఘంలో సువార్త పరిచర్య చేసేవాళ్ళు, సంఘంలో ఇతర పరిచర్య చేసేవాళ్ళు, ఎవరైతే దేవుని సేవ చేస్తారో వారి పేర్లు మాత్రం జీవ గ్రంథంలో ఉంది. ఈ మాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. వారు సువార్త పనిచేసేవాళ్ళు, దేవుని సువార్త పరిచర్యలో వెనక ఉండి పుష్ చేసేవాళ్ళు, మరియు సువార్త పరిచర్యకి సంబంధించి ఏర్పాటు చేసేవాళ్ళు, మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, ఇలా అన్నిట్లో సువార్త పరిచర్యలో పనిచేసే ప్రతి టీం, దాంట్లో బలంగా పనిచేసే టీం, దాంట్లో నమ్మకంగా పనిచేసే ఆ టీం, వారి పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నా సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏంది? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆల్రెడీ జీవ గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది అని అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు. సంఘంలో ఉండి నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు, సంఘ కాపరి కింద ఉండి నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు, సంఘంలో అనేకమైన పనిలో నమ్మకంగా పనిచేసే వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉందని ఇప్పుడే మనం చదువుకున్నాం. నిజమే. ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా దేవుని యొక్క పని ఏదో ఒకటి కరపత్రాలు ఇవ్వడం కానీ, దేవుడి పని ఏ పని అయినా సరే నమ్మకంగా చేసేవాళ్ళు, దేవుని యొక్క సంఘంలో సహకారులుగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని రాయబడి ఉంది. ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఉన్నాయి. కాబట్టి నీకు ఎవరైనా సరే పరలోక రాజ్యంలో నేను ఉండాలి, ఖచ్చితంగా నా పేరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సేవలో ఏ పని అయినా సరే నీకు అప్పగించిన పని ఏదైనా సరే అది ఆ పనిని నమ్మకంగా ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలదు. కాబట్టి నాకు పరలోకం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.